కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం 8, 9, 7వ వచనం నుండి చదువుదాం. 7, 8, 9 వచనాలు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మరొకటి చదవండి. దేవుని బిడ్డలారా, మనం ఆదికాండ ధ్యానాలు మనం ప్రారంభించున్నాం. 10వ అధ్యాయంలో చాలా పాఠాలు నేర్చుకున్నాం. నంబర్ 1 చాలా త్వరగా చెప్తాను. నంబర్ 1 మనం నేర్చుకున్నది ఏంటంటే 1వ వచనంలో జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఈ పాయింట్ మీరు గమనించాలి. 32వ వచనం చివరి వచనంలో భూమి మీద వారు వ్యాపించిరి. ఇది ఒకరోజు మనం ధ్యానం చేశాం. జలప్రళయం ఉన్నప్పుడు జలప్రళయానికి ముందు అందరికి బిడ్డలు పుట్టారు, మాత్రం బిడ్డలు పుట్టలే. దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటారు. ఆ దినాల్లో ఒకవేళ బిడ్డలు పుట్టుంటే దేవుని దర్శనంలో ముందుకు సాగేవారో కాదు కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి అంటే 9వ అధ్యాయం 1వ వచనం దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదము నోవాహు కుటుంబంలో ప్రారంభమైనట్టు మనం ధ్యానం చేశాం. పుట్టిరి, వ్యాపించిరి, ఇది 9వ అధ్యాయం 1వ వచనానికి సూచనగా, నెరవేర్పుకి సూచనగా ఇది ఉంది. నంబర్ 2, నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. వీరికి కుమారులు పుట్టారు. వారు ఎంతమంది అంటే 70 మంది. 70 అనే సంఖ్య ఇశ్రాయేల్లో చాలా గుర్తింపు దగిన సంఖ్య, ఎన్నిక చేయబడిన సంఖ్య, ఒక గౌరవప్రదమైన సంఖ్య కదా. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన నంబర్స్ ఉన్నప్పటికీ హాము యొక్క కుమారుల యొక్క జీవితాలు బాగలేదు. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు నంబరింగ్ సిస్టంలో వీఆర్ ఓకే, బట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయని ఒక పాఠం నేర్చుకున్నాం. నంబర్ 3 మనం నేర్చుకున్నది మరొకటి ఏంటంటే నిమ్రోదు పరాక్రమశాలి అయి ఉండుట గురించి మనం ధ్యానించే ముందు అసలు బైబిల్ పరాక్రమశాలి అంటే ఎవరు, ఎలాంటి వారు పరాక్రమశాలులు అనే ఆత్మీయ పాఠం మనం నేర్చుకున్నాం కదా. ఆత్మీయ పరాక్రమశాలిగా ఒక ఎవరి వల్లే అంటే గిద్యోను వలె మనం ఉండాలని, దావీదు వలె ఉండాలని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన పరాక్రమశాలుగా పరలోక రాజ్యము బలత్కారులతో ఏమవుతుందట, పట్టబడుతుంది. నీకు బలం ఉంటే తప్ప పరలోక రాజ్యాన్ని నువ్వు పట్టుకోలేవు. నువ్వు బలహీనంగా ఉంటే పరలోక రాజ్యం యొక్క కనీసం బౌండరీకి నువ్వు చేరలేవు అన్న సత్యాన్ని మనం ధ్యానం చేశాం. తర్వాత 4వ విషయము ఎబేరు గురించి వ్రాయబడింది. ఎబేరు ఎవరు అంటే ఇతని పేరే హెబెరు. హెబెరు యొక్క కుమారులందరూ ఎవరు అంటే హెబ్రీయులు. ఈ హెబ్రీయులు ఎలాంటి వారంటే ఒక పరిశుద్ధమైన జనాంగం. నిమ్రోదు లాంటి బలము లేదు, పట్టణం లేదు, రాజ్యము బయటికి కనిపించే రాజ్యం అతనికి లేదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన అద్భుతమైన ప్రపంచాన్ని ఈ ఎబెరు తన సంతానం కట్టడం అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు నిమ్రోదు గురించి మనం చూస్తాం. ఈ నిమ్రోదు గురించి కనెక్ట్ చేస్తూ 11వ అధ్యాయంలోనికి దేవుడు రాయించాడు. ఈ నిమ్రోదు గురించి ఏమని రాశాడంటే, అయితే ఇక్కడ ఒక మాట చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 7వ వచనంలో అతని గురించి ఏమని వ్రాయబడిందంటే చూడండి, 7వ వచనం కూషు యొక్క కుమారుల గురించి రాశాడు. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు 8వ వచనంలోనికి రండి. మళ్ళీ ఇక్కడ ఏంటి తేడా? దేవుని వాక్యం మీరు అబ్జర్వ్ చేశారా? దేవుడు చాలా ప్రత్యేకంగా ఇతని గురించి రాశాడు. ఇక్కడే రాయాలి కదా. ఇప్పుడు యాపేతు కుమారులు లైన్గా ఇచ్చారు, వాళ్ళ సంతానం గురించి రాశాడు. షేము యొక్క సంతానం గురించి చెప్తూ ఏబేరుతో మొదలుపెట్టి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పితరులు, వాళ్ళ గురించి రాశాడు. ఈ కూషు తన కుమారుల గురించి రాస్తూ అక్కడ ఈ నిమ్రోదు గురించి దేవుడు రాయలేదు. మళ్ళీ 8వ వచనంలో ఏమంటాడు? ఏదో ఇందులో ఉంది, లిటిగేషన్ ఉంది. ఇతను ఈ వంశావళిలో ఇతను వాడు కాడు,
దీని గురించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎవరి వ్యాఖ్యానం ఎలాగున్నా ఇతను మాత్రము ఈ వంశంలో చేరకుండా ఈయన ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి. అయితే ఆయన పుట్టుక, జీవిత విధానము దైవికమైన క్రమము కాదు అన్నది దేవుని లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది. ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవన విధానము దైవికమైన పద్ధతిలో లేదు. ఎందుకంటే చూడండి అక్కడ ఏమని రాశాడంటే, పరిశుద్ధ దేవుడు కూషు నిమ్రోదును కనెను, ఆరంభించెను. దేవుని ఎదుట, అసలు దేవుని ఎదుట ఎలా ఉండాలట? ఇప్పుడు అన్న చదివించాడు, మీరు చూసారా? అందుకే ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన సన్నిధిలో, ఆయన పాదపీఠముల దగ్గర దావీదు లాంటి దైవజనుడు, ఒక రాజు సాగిలపడుట. నిమ్రోదుకు అది లేదు. దేవుని ఎదుట మీరు అబ్రహాం గురించి చూడండి, ఆయన ఎదుట సాగిలపడుట. యేసు ప్రభువుని గురించి వ్రాయబడింది, ఒక్కసారి చదువుతారా? పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూసారా? రక్షించు దేవుని ఎదుట ఇతను ఎలాగున్నారట? యేసు ప్రభు ఎలాగున్నారట? భయభక్తులు కలిగి వినయముతో ఉన్నాడు. కానీ నిమ్రోదు అలాగలేడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక వ్యతిరేకమైన, ఎగెనెస్ట్ గాడ్ అని వ్రాయబడింది, బిఫోర్ గాడ్ అని వ్రాయబడింది. దేవుని ఎదుట సాగిల పడవలసిన వాడు, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండవలసిన వాడు. అది కాకుండా పరాక్రమము, అహంకారము, గర్వము, ఇవన్నీ అతనిలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. దేవుడు తన సన్నిధిని కోరుకునేవాడు. ఈ స్థలమును నేను కోరుకుంటున్నాను, ఈ స్టేట్మెంటే, ఈ హెడ్డింగే ఆ మందిరంలో మనం రాస్తాం. ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఈ వచనమే అక్కడ రాయాలని నేను తీర్మానం కలిగి ఉన్నాను. అందుకే అన్న వచనం వాక్యం చదువుతుంటే చిన్నవాళ్ళు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి వినడం, మనకు ఆ బుద్ధి ఉంటే దేవుడు మాట్లాడడం మనకు నేర్పిస్తాడు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి మనం ఎవరమైనా సరే. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తుంటే దేవుడు తన సన్నిధిని కోరేవాడు, దేవుడు తన సన్నిధిలో నివసించేవాడు. అలాంటి దేవుని ఎదుట నా జీవితము వినయ భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అందుకే నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతే. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మందిరం యొక్క ఆ ప్రత్యేకత, ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదో భక్తులు రాయగలిగారు, మనకు తెలియకుండా లేదు. అందుకే దేవుని మందిరములో వినయ భయభక్తులు కలిగినాయి కదా. అంగీకరింపబడిన, దేవుని చేత అంగీకరింపబడిన బిడ్డగా మనం వెళ్ళాలి. సుంకరి మరొకతను పరిసయ్యుడు దేవుని మందిరానికి వెళ్ళారట. ఆ మాట, అందులో ఒక మాట నన్ను పట్టుకుంది, నాకెంత ఇష్టమో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం. అక్కడ ఏమని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఈ అతను ప్రార్థన చేస్తాడు, తర్వాత సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు స్పందిస్తాడు. ఇద్దరూ ప్రార్థన చేశారు దేవుని మందిరంలో. 10వ వచనం, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు, ఆగండి, ప్రార్థన చేయడానికి ఇక్కడ కూడా వచ్చారు ఒక 2 గుంపులు కదా. దేవుని మందిరానికి ఈ 2 గుంపులు ఎక్కడైనా సరే వెళ్తూ ఉంటారు. ఒకరు పరిసయ్యుల గుంపు, ఒకరు సుంకరి లాంటి గుంపు. వారిలో పరిసయ్యుడు ఒకరు, సుంకరి ఒకరు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు స్పందిస్తున్నారు. ఏమని స్పందిస్తున్నాడంటే, ఆ మాట చూడండి. దేవుడు ఏమని స్పందించాడంటే 14వ వచనం. నాకు చాలా ఇష్టం అండి ఈ మాట. దేవుని మందిరానికి మనం అందరం వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. మీ ఇంటికి, మీరు నా ఇంటికి నేను వెళ్ళినప్పుడు దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు.
ఆ సర్టిఫికెట్ తీసేసుకొని మనం వెళ్తే మనం ధన్యులం. అతడు నీతిమంతుడై తన ఇంటికి, ఎంత మంచి మాట, నాకు చాలా ఇష్టమైన మాట. నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ప్రార్థన నుండి లేచినప్పుడు దేవుని దగ్గర ఒక సర్టిఫికెట్ తీసుకొని మనం లేచిపోవాలి. అందుకే ఇంకనూ అబ్రహాము ఏం చేస్తున్నాడట? యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఒక సర్టిఫికెట్ తీసుకోవాలా, ఒక ఆమోద ముద్ర. దావీదు ప్రమాణం చేశాడు, దావీదు కూడా ఒక సర్టిఫికెట్ వచ్చింది. దేవుడు ప్రమాణం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తుంటే దేవుడు కోరిన స్థలంలో నీవు నేను భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎదుట నిమ్రోదుకి అలాంటి ఆలోచనలు లేవు. అయితే ఈ 10-11 వచనాలు కనెక్టివిటీ ఉంది కాబట్టి త్వరగా మనం ధ్యానిస్తూ మనం ముందుకెళ్ళిపోదాం. చూడండి, దేవుని వాక్యం సాధ్యమైనంత వరకు నేర్చుకుందాం. ఇతని యొక్క పుట్టుక అందరిలాగా లేదు, ఒక ప్రత్యేకంగా ఉంది. ఆయన జీవిత విధానం కూడా ఒక దైవికంగా లేదు. అందుకే చాలామంది భక్తులు ఏమంటారంటే ఇతను సాతాను పుత్రుడు అంటాడు. భూమి మీద సాతానుకి ఏజెంట్. ఎందుకంటే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క పని, ఆయన యొక్క ప్లాన్ అన్ని సాతాను విధానాలే. ఆ దినాల్లోనే ఆయన పట్టణాల్ని కట్టాడు. ఆ దినాల్లోనే మనుషులందరినీ పోగు చేసుకున్నాడు. ఈ పోగు చేసుకునే ఈ గుణము సాతాను యొక్క గుణం. దేవుని బిడ్డల్ని సహితము మోసపరిచి సాతానుడు ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన పోగు చేసుకొని దేవుని మీద అటాక్ ఇచ్చాడట. ఇక్కడ మనం త్వరగా నేర్చుకుందాం. చూడండి, ఇతను గురించి 8వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే ఈయన పరాక్రమశాలి అయి ఉండుట. ఈయన ఆరంభం కూడా నాకు నచ్చలేదండి. ఈయన బిగినింగ్ లైఫ్ ఆల్సో ఏమంత మంచిగా లేదు. ఈ వచనం చదివినప్పుడు నా మనసులో ఎంతో కలవరం వచ్చింది. ఎందుకంటే ఆ నెక్స్ట్ లైన్లో యెహోవా ఎదుట, నాకు అది నచ్చలే. దేవుని ఎదుట ఎవరైనా సరే సాగిలపడాల్సిందే, దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మోకరిల్లాల్సిందే. కానీ ఇతనికి ఆ గుణం లేదు, నాకు నచ్చలే. అదే 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం. ఈ వచనం చదివేసరికి దేవుని నెమ్మది నా మీదకి వచ్చేసింది. ఇక్కడ ఇది జలప్రళయం తర్వాత కదా జరిగిన ఇన్సిడెంట్, అంతేనా? అర్థమవుతుంది అన్న మాటలు. జలప్రళయం తర్వాత నిమ్రోదుకి ఏముండాలా? అయ్యో, జలప్రళయంలో అందరు ఎగిరిపోయారా నాయన, మాకన్నా బలిష్ఠులు అందరూ కదా, బంధు బలగం ఉన్న వాళ్ళు అందరూ ఎగిరిపోయారు. దేవుని దయ వలన ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానని ఎంత భక్తి కలిగి బ్రతకాల నిమ్రోదు? అది లేదు, అది లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ఉన్నామంటే అది దేవుని దయ వల్లనే. ఈరోజు మనం కలిగి ఉన్న స్థితి అది ఎవరి వలన అంటే దేవుని వల్లనే. అన్న వాక్యం చదివించారు, మీరు గమనించారో లేదో, నేను రాసిన ఆ వచనాన్ని అన్న కోట్ చేశారు. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. నీ వలనే కలిగినది బాబా. ఈయన సామ్రాజ్యం కట్టిన వాడే ఈ దైవజనుడు. కానీ ప్రభువా, మా బ్రతుకులు ఒక నీడ వంటిది ప్రభువా, మా ఆయుష్ ఏ పట్టిది ప్రభు. చూసారా దేవుని సన్నిధి ఆయన చెప్తున్న మాట ఎంత అద్భుతంగా దేవుడు రాశాడు. అక్కడ దేవుడు కోట్ చేశాడు, నీ సన్నిధిలో మేము అతిథులమును. మన ఇంటికి వచ్చిన గెస్ట్ ఎలా ఉంటాడు మీరు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు ఉంటాడా? ఇప్పుడు నేను ఎవరింటికి అయినా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఉంటే, నేనే కాదు పిల్లలు కూడా ఇటు అటు ఎగురుతుంటారు, ఇలాగ అవుతుంటాం. మనకు టెన్షన్ ఎందుకు, వాళ్ళు ఏమనుకుంటారో. దేవుని సన్నిధిలో మనం అతిథి. మరొకసారి ఇతను నా దగ్గరికి రావాలని ఆ ప్రభు కోరుకోవాలి కదా.
అతిథులం అంటూ ఏమంటాడు, మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నాడు ఒకడు లేడు అంటూ, ప్రభువా నీ మందిరం కట్టించడానికి మేము పూనుకొన్నాం, అయితే మాకు కలిగిందంతా అది నీ వల్లనే కలిగింది, అంత నీదే ప్రభువా, మాకేం లేవు ప్రభువా. ఎంత గొప్ప దీనత్వం! ఇది నిమ్రోదులో లేదు. జలప్రళయం తరువాత తన జీవితం ఎంత శాపకరంగా. ఈరోజు కొద్దిసేపు నేర్చుకుందాం. నేను ఉదయం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా కుటుంబము, నా సంతానము, నా సంఘము నిమ్రోదు వంటి స్వభావం ఉండకూడదు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అంత మాత్రమే కాదు, చూసారా 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంటే, ఇది చదివినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సురేంద్రపాల్ ఈ దినాల్లో కుటుంబాలు కూడా ఇలాగుంటే ఎంత బాగుంటుంది. ఒక్క భాష, ఒక్క మాట, ఒక దర్శనమే. ఏ ఇంట్లో అయితే ఒకే మాట, ఒకే భాష, ఒకే ఆలోచన కలిగి ఉంటాయో ఆ కుటుంబాలు ఎలాగుంటాయి తెలుసా, ఆ సంఘాలు ఎలాగుంటాయి తెలుసా, ఎంత దీవెనకరంగా ఉంటాయి. తర్వాత అక్కడ వ్రాయబడింది, వారి ప్రారంభం చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఈ 1వ మాట 1వ 9వ అధ్యాయం 1వ వచనంతో పోలిక చేయబడింది. తర్వాత 2-3 వచనాల్లో కూడా చూస్తే చూడండి, ఎంత ఆశీర్వాదం, ఎంత అండర్స్టాండింగ్ అండి. దేవుడు వారికి జ్ఞానం ఇస్తున్నాడు, వారు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడైతే కంఫర్ట్ జోన్ ఉందో అక్కడ మనం నివాసం కట్టుకుందామని. ఎంత కమ్యూనికేషన్, ఎంత అండర్స్టాండింగ్. ఒకే భాష, ఒకే మాట, ఒకే పని కలిగి ఉన్నారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అందుకే ఎంత మేలు, మనోహరం. దానికి భిన్నమైనది నిమ్రోదు యొక్క విధానమే. నేను 5 సంవత్సరాల క్రితం తమ్ముడు స్టీఫెన్కి చెప్పాను, మీకు కొన్ని విషయాలు నేను ఎవరికి ఎప్పుడు పంచుకోలే. తమ్ముడు ఎప్పుడైనా సరే నువ్వు సేవ చేయాలని, అతను సేవ చేస్తున్నాడు నా జత పనివాడుగా, ఎప్పుడైనా సరే సపరేట్గా సేవ చేయాలని నీకు ఆలోచన వస్తే నాకు చెప్పు తమ్ముడు, నేను నీకు సహాయం చేస్తాను. ఇద్దరం కలిసే నేను నీకు ఒక మదర్ సంఘంగా ఉంటాను, నీకు పోషకుడుగా ఉంటాను, నువ్వు సపరేట్గా సేవ చేయి. తమ్ముడికి చెప్పాను. రఘు బ్రదర్ అని నాకు సహాయకుడుగా ఉండేవాడు, ఆయన కూడా నా జత పనివాడే, దేవుడు నాకు అనుగ్రహించిన సహోదరుడే. అతను కూడా నేను అన్నాను, అక్కడ అయ్యనపేట ప్రాంతంలో మందిరం లేదన్నా, మీకు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలేదు, ఆ మందిరం కావాల్సిన రెంట్ నేను పే చేస్తాను, మీరు సేవ చేయండి, అక్కడ మీ సేవలో నేను ఎప్పుడు చేయి దూర్చాను, మనం అందరం కలిసే ఉందాం. విద్యార్థుల పరిచర్యలో నేను ఎప్పుడు మీ ప్రమేయం లేకుండా నేను రాను. అంటే నా ఆశ, నా ఆలోచన ఏంటంటే కలిసిమెలిసి వీళ్ళు చూడండి, ఒకరితో ఒకరు మాట్లాడుకో, ప్రయాణం చేయడం, ఇవన్నీ ఎంత దీవెనకరమైన. వారి ప్రారంభం చాలా బాగుంది, కానీ నిమ్రోదు యొక్క ప్రారంభము సరిగానే. కొంతమంది అన్న చెప్పాడు కదా, స్థిరపరచబడినంత వరకు కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి తెలుసా, ఎంత భక్తి కలిగి ఉంటారో. వారు ప్రయాణం, సౌలు గురించి అన్న చెప్పాడు కదా, సౌలు స్థిరపడిన తర్వాత ఒక మాట నేను రాశాను చూడండి, ఒక మాట నేను రాశాను. కొందరు జీవితాల్లో దేవుని గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత స్థిరపరిచినోడు ఎవడు? దేవుడే కదా. ఇప్పుడు అర్థమైందా? నేను ఏ వాక్యం బోధిస్తానో అన్నకి తెలియదు, అన్నకు చెప్పలేదు కూడా, ఎవరు బోధిస్తారో అది కూడా చెప్పలేదు, బట్ కాన్సెప్ట్ చూడండి. మరొక వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథం, మీరు తర్వాత దీని గురించి మీరు ఆలోచన చేయాలా, మెడిటేషన్ చేయాలా. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:16. ఉజ్జియా స్థిరపడిన తర్వాత ప్రయాణం చేశాడు, ప్రారంభించాడు రాజ్య పరిపాలన. స్థిరపడిన తర్వాత చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అలా ఉండకూడదు.
మనకు మాదిరి సంఘమే. సంఘం ఎలాగైందట? సంఘం గురించి కూడా మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అందరు తీయండి. అపోస్తుల కార్యములు 16. దేవుని నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నమ్ముకుంటే దేవుడు దీవిస్తాడు, స్థిరపరుస్తాడు. అయితే స్థిరపరచబడిన తర్వాత నీ సంగతి ఏంటి? చూడండి, 16వ అధ్యాయం 5వ వచనం. సంఘములు స్థిరపడ్డాయి. సంఘములు స్థిరపడ్డాయి. స్థిరపడిన తర్వాత గర్వించలే. సంఘములు స్థిరపడిన తర్వాత విస్తరించుట అనేది అది దైవికమైన క్రమం. మీరు ఫలించి ఆ వచనం చదివితే నాకు భయం వచ్చేసింది. భూమిని నిండించండి అని నోవాహుకి చెప్పాడు. ఉన్నది నోవాహు ఇంట్లో ఎంతమంది తమ్ముడు? ఎంతమంది అన్న? 3 పట్టి మీరు భూమిని నిండించండి అండి. ఇది చచ్చిపోరాయిలో నేను చూస్తే నాకు భయం వేసింది. అంటే ప్రాజెక్ట్ ఎంత పెద్దది, ఎంత గొప్ప అసైన్మెంట్ దేవుడు ఇచ్చాడు. హెచ్కేల్ గ్రంథం మధుబాబు అన్నకు నేను ఇచ్చినప్పుడు ఆయన ఇలా తల ఊపేశారు, జస్ట్ సింపుల్గా. నాకు మాత్రం భయమే. ఆయన ఏంటి, పాస్టర్ గారు ఇచ్చారు కాబట్టి ఒప్పేసుకోవడం మనకు ధర్మం అనేసి ఆయన ఒప్పేసుకున్నాడు. బట్ మీరు అతని జీవితంలో చూస్తే దినదినం తన అడుగులు దేవుడు స్థిరపరుస్తూ కదా. కొత్త అతనే కదా, అనుభవం లేని వారే కదా. బట్ హౌ గాడ్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ లైఫ్. స్థిరపడిన తర్వాత విస్తరించుట. కొలసి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొలసి పత్రిక 1, మీలో సహితము. చూసారా, సంఘములో అది జరుగుతుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే నీలో సహితము ఫలించుట, విస్తరించుట. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. స్థిరపడిన తర్వాత అన్న ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి నేను ఇంకా చేయట్లేదు. విస్తరించుట. సంఘములు విస్తరించాలా, కుటుంబాలు విస్తరించాలి, పరిచర్య విస్తరించాలి. దాన్ని ఆపేయడం అనేది నిమ్రోదు యొక్క విధానం అన్న కూడా ఈ విషయం కూడా చెప్పాడు. మన దర్శనమే విస్తరించుట. డీసెంట్రలైజ్ అనేది దేవుడు మనకిచ్చిన పరిచర్య దర్శనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంది. 1వ వచనం చదువుతుంటే గొప్పగా ఆనందించాం. ప్రభువా, ఈ దినాలు మా కుటుంబాలు, ప్రభువా ఈ దినాల్లో మా సంఘాలు ఎదుకో ఒకే భాష, ఒకే మాట, ఒకే పని. అయితే ఏం జరిగింది తెలుసా? నంబర్ 1, దీని మీద దృష్టి పెట్టలేదు ఈ నిమ్రోదు. అతను ఏం చేశాడు తెలుసా? పట్టణాలని కట్టుకుంటూ వచ్చాడు. పట్టణాలని కట్టుకుంటూ వచ్చి పట్టణాల మీదే ఫోకస్ అన్న చెప్పాడు. సౌలు రాజ్యం మీద ఫోకస్ కానీ మందసం మీద లేదు అన్న చెప్తుంటే నాకు, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, అన్నలో ఉన్న ఆత్మదేవుడు నాలో ఉన్నాడు. కాన్సెప్ట్ ఒకటే, నడిపింపు ఒకటే, దేవుని పని ఏదో మనకు అర్థమైపోవాలా. మన జీవితాల్లో ప్రతి మాట మన హృదయాల్లో త్రోవ పక్కన పడిన నేలగా మనం ఉండడానికి వీల్లేదు. పడ్డమే అది ఫలించు నేలగా ఉండాలి. మనము ఫలిస్తాం. అయితే దావీదు స్థిరపడిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టాడు. ఇతను మాత్రం అలా కాలేదు. ఇతను ఏం చేస్తున్నాడు? రాజ్యాల్ని కట్టుతున్నాడు. అతని గురించి చూడండి, 4వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. ఆత్మీయ అడుగులు వేస్తూ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ కదా, డిఫరెంట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారికి ఈ నిమ్రోదు ఏం చేశాడు తెలుసా? పుల్ స్టాప్ పెట్టాడు. ఈరోజు దుష్టుడు నీకు కూడా పుల్ స్టాప్ పెట్టే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. నువ్వు దేవుని యొక్క క్రమంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. దేవుని పద్ధతులు నీ జీవితంలో ఉంది. నీ జీవితంలో దేవుని విధానంలోనే వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయే క్రమంలో సంసోన్ని పుల్ స్టాప్ పెట్టినవాడు, సౌలును పుల్ స్టాప్ పెట్టినవాడు, నిమ్రోదు ఇక్కడ పుల్ స్టాప్ పెట్టాడు. ఎలా తెలుసా? ఒక మాట చెప్పాడు, అందరూ అక్కడ ఆగిపోయారు అంతే. రే, మనం బిల్డింగ్లో ఇటు అటు వద్దురా, చెదిరిపోవడం అనేది ఎవరిది? చెదిరిపోయి విస్తరించడం అనేది ఎవరి ఉద్దేశము? దేవునిది. మనం చెదిరిపోవద్దు, ఇక్కడే ఉందాం.
దేవునికి విరుద్ధమైన ఆలోచన. అందుకే అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున. దుష్టుని దగ్గరికి ఎలాగొస్తాడు తెలుసా? ముందుగా వచ్చి నిలబడిపోయి, ఏం అక్క, ఏం చెల్లి, బాగున్నావా అలా చెప్పాడు. ముందు నీ ఆలోచనలోనికి వస్తాడు, నీ థాట్ లైఫ్లోనికి. నువ్వు మంచం మీద పడుకో ఉంటావు, ఈ లోపల ఆడు దూరిపో ఉంటాడు ఆ సైతాన్ గాడు. ఇంకా రకరకాలైన ఆలోచనల్లోనే ఇంకా నిన్ను దేవుల్లో నడక నీకు ప్రారంభించాడు. నిన్ను అక్కడ ఆపేసి దేవుని యొక్క ప్రతి కార్యాల్ని అడ్డుకుంటూ ఆయన వస్తాడు. దేవుని బిడ్డలారా, నంబర్ 1 మనం చూసాం, నిమ్రోదు ఎలాంటి వాడంటే తన ప్రారంభము, తన యొక్క జీవిత విధానము దైవికమైంది కాదు, లౌకికమైంది, దేవునికి విరుద్ధమైంది. అంత మాత్రమే కాదు, ఆయన పరాక్రమశాలి అని వ్రాయబడింది. ఏంటి ఆ పరాక్రమశాలి? దేని మీద అతను పరాక్రమశాలిగా ఉన్నాడంటే, జలప్రళయానికి ముందు విగ్రహారాధనలు లేవు. పాపం ఉంది కానీ విగ్రహారాధన లేదు. కానీ ఇదొక నిమ్రోదుతో ఇతని జీవితంలో దేవునికి స్థానం లేదు, కానీ దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించిన వాడు నిమ్రోదు. ఈనాడు కూడా భూమి మీద చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి వారి జీవితంలో స్థానం ఇవ్వలేదు సరికదా, దేవుని స్థానాన్ని ఆయన మొదలుపెట్టాడు విగ్రహారాధన. అందుకే ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ వంశం గురించి రాశాడు, కానీ దేవుడు ఈ నిమ్రోదు యొక్క వంశం దేవుడు రికార్డ్ చేయలే. మీరు చూడండి, తర్వాత సమయం లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అతనికి ఎంతమంది పిల్లలు ఏంటి అవన్నీ లేదు. అతని పుట్టుక దేవునికి ఎంత విరుద్ధంగా ఉందో, ఆయన జీవిత విధానం ఎలాగున్నాయో, ఆయన ఆలోచన విధానం, ఆయన పనితనము ఎంత దేవునికి విరుద్ధంగా ఉందో. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నాం. నిమ్రోదు యొక్క ఆలోచనలు మనలో ఉండడానికి వీల్లేదు. విగ్రహం 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 విగ్రహం. ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళండి, విగ్రహం లేకుండా ఏ జనాంగం, ఏ జాతులు కానీ లేరు. అక్కడి నుండి దేవుని తట్టు తిప్పడానికి దేవుడు స్వయంగా యేసుప్రభు వచ్చి ప్రాణం పెట్టిన మనుషులు మారలేదు తెలుసా? అంటే ఆయన పరాక్రమం మీకు అర్థమైందా? దేవుడు ఊరికనే రాశాడు పరాక్రమశాలి అని. ఈరోజు ఒకప్పుడు మనం కూడా ఆయన యొక్క విధానంలో బంధించబడిన వాళ్ళమే. ఇంకా మనం బంధించబడకూడదు. ఆయన యొక్క ఆలోచన విధానం మన జీవితంలో నిమ్రోదు యొక్క ఆలోచన విధానం ఉండడానికి వీల్లేదు. ఒక సంఘానికి అంటాడు, ఏ సంఘానికంటే, యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నా అంటే నువ్వు తరిమేస్తే అది వెళ్ళిపోద్ది. నువ్వు తరిమేస్తే ఆ మాట చదవండి. ఇంతకుముందు అన్నయ్య చెప్పారు, 2వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. తరమణం నీకు రావట్లే. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? యెజబెలు ఆమె ఎలాంటిదే? దేవుని బిడ్డల్ని చంపునది, ప్రవక్తల్ని చంపునది, దేవుని ప్రజల్ని దేవునికి దూరం చేసేసి విగ్రహాలు తట్టు తిప్పేది. ఉండనిచ్చుచున్నావు. సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ వీఆర్ ఆల్సో సేమ్. మనం కూడా ఉండనిచ్చుచున్నాం. కొన్నిటిని ఏం చేస్తున్నామట, పర్లేదు ఉన్ని ఉండనిచ్చుచున్నాం. నేను చెప్పదలుచుకోలే ప్రతిదీ. నీ లైఫ్లో ఏదేది ఉండనిచ్చుచున్నావు? దేవుడు అంటున్నాడు, ఎందుకో నువ్వు ఉండనిచ్చుచున్నావు. నువ్వు తరిమేస్తే వెళ్ళిపోద్ది, బట్ నువ్వు తరమట్లేదు అంతే. సినిమాలా ఉండనిచ్చుచున్నావు, పర్లేదులే చూసేస్తున్నావు అంతే. మోహపు చూపులు, వ్యర్థమైన మాటలు ఉండనిస్తున్నావు, పర్లేదులే. చిన్నపిల్లోడు మాట్లాడిన తప్పు లేదంటుంది ఒక ఆమె. ఉండనిచ్చుచున్నావు. నీ జీవితంలో ఇది ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ రాజ్య సంబంధి వచ్చే కాలం అయింది, ఆయన వస్తున్నాడు, అయితే అతనితో నాకు సంబంధం లేదన్నాడు ప్రభు. నేను ఆ వచనం చదివినప్పుడు, సురేంద్రపాల్ నువ్వు చెప్పగలవా అతనితో నాకు సంబంధం లేదని? నువ్వు చెప్పగలవా? చెప్పాలి మనం. నిమ్రోదు యొక్క పరాక్రమం ఎలాంటిది తెలుసా? ఇప్పటికీ చదువు ఉన్నా చదువు లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన విగ్రహారాధన, ఆ బంధకం నుండి ఇప్పటికీ విడుదల మానవ జాతికి పొందడం కష్టం. స్వయాన దేవుని కుమారుడైన యేసు ప్రభు వచ్చి తన రక్తం పెట్టి నిన్ను ప్రేమించాను, నువ్వు బయటికి రా అన్న.
నో. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సేవకునిగా మిమ్మల్ని నేను అభ్యర్థించేది, నీ జీవితంలో ఇలాంటి విధానాలు ఎప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేయొద్దు. కొద్దిమంది దగ్గర అతను ఇంప్లిమెంట్ చేశాడు, ప్రపంచమంతా పాకింది. ఒక చెడ్డది, దేవునికి వ్యతిరేకమైనది, విగ్రహారాధన అనేది, దేవుడు అసహించుకునేది, దేవుడు శపించేది, దేవుడు ఇష్టపడంది, దేవుని స్థానాన్ని. ఈరోజు అందుకే అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకే అన్న ఒక వచనం చదివించాడు కదా. చూడండి ఆ మాట ఏమని వ్రాయించాడంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ వచనం, 22:7. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22:7. నా దేవుడైన యెహోవా నామ, అంతే, చాలు. నా దేవుని నామ ఘనతకు, అతని స్థానం నాకొద్దు. నా దేవుడు నా దేవుడే. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు యొక్క ఆలోచనలు దేవుని బిడ్డలు ఫాలో అవుతున్నారు. నీ ఆలోచన విధానము దైవికమైందంటే నీ అడుగు జాడలు చాలామందికి కావాలి. సులమతి అడుగుతుంది, నా ప్రియుడా, నీ మంద ఎక్కడ నువ్వు మేపుతున్నావు నాకు చెప్పు అంటే, మంద అడుగు జాడలు ఉన్నాయి, గుర్తుపట్టిరా అంటాడు. ఉందా నీ అడుగు జాడలు? సంఘంలో నీ అడుగు జాడలు ఉందా? నీ కుటుంబంలో నీ అడుగు జాడలు ఉందా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు. చూడండి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన బాధపడి అడుగు జాడలు పెట్టాడు. తెలుసా, ఈరోజు నీకు బాధపడకపోతే దేవుని కొరకు, సంఘంలో నీ అడుగు జాడలు ఎక్కడ కనిపిస్తాయి? నీ ఇంట్లో నీ అడుగు జాడలు ఎక్కడ కనిపిస్తాయి? నీ అడుగు జాడలు లేవు. దేవుని అడుగు జాడలు కూడా 6వ అధ్యాయంలో మానవులు, పాపిష్టి జనాంగం ఏం చేసిందట? దేవుని అడుగు జాడలు చెరిపేశాయి. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. నీ అడుగు జాడలు ఉండాలి దేవుని బిడ్డలారా. మంద అడుగు జాడల్ని చూసి నువ్వు రా అని దేవుడు చెప్తున్నాడు సులమతికి. ఈరోజు ఉందా? చాలామందికి ఆ సాక్ష్యాలు ఉన్నాయి. ఫలాని వ్యక్తి ద్వారా, ఇప్పుడు మేము ఉన్నాం, మా దేవకుమార్ అన్నను బట్టి ఆయన నాకేం చెప్పలే, బైబిల్ తీసుకొచ్చి ఆయన పెట్టి, నేను హాస్పిటల్లో ఉంటే ఆయన పడుకున్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను రక్షించాడు. ఒక అడుగు జాడలు మా వదిన గారికి కూడా నేను చెప్పాను, మేము దీవించబడడానికి ఎంటైర్ మై ఫ్యామిలీ, మా అన్నయ్య అడుగు జాడలు మాకున్నాయి. మా నాన్ని వేరే వాళ్ళు, అతను చేసే తప్పుడు పనుల వల్ల వేరే వాళ్ళు అటాక్ చేయడానికి చూశారు. ఒక అతను నాకు అన్నారు, దేవకుమార్ని బట్టి అతన్ని విడిచిపెట్టాను అన్నారు. చూసారా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. నిమ్రోదు దేవుని స్థానాన్ని ఆక్రమించినాడు. నిమ్రోదు లోకానుసారంగా ఉండేవాడు. ఈ లోక సంబంధమైన పరాక్రమం, ఆయన విధానాలు ఇప్పటికీ మనుషులు దేవునికి దూరమైనట్టు చేశాయి. నీ జీవితంలో నీ విధానాలు దేవుని సంఘము నుండి మనుషులు దూరమైపోవడానికి వీల్లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 2 సమూయేలు గ్రంథం 14:14. దేవుడు ప్రాణమును తీయక God is making so many platforms. సాధనములు దేవుడు కల్పించుచున్నాడు. నీ జీవితంలో నీ కుటుంబం దేవుని దగ్గరికి రావడానికి సాధనాలు ఉన్నాయా? నీ సంఘానికి వేరే వాళ్ళు రావడానికి అమ్మో అలా అని జంప్ అయిపోయేది. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు విన్నప్పుడు భయం అనిపిస్తుంది మనకి. ప్రభువా, నా వలన ఒక సహోదరుడు దూరం అవ్వడానికి వీల్లేదు. ఇదిగో నిమ్రోదు వలన లోకము దేవుని వెంబడించకుండా దేవుని దయ పొందిన మనుషులందరూ త్రోవ తప్పారు. నంబర్ 1 మన జీవితంలో మనం నేర్చుకుందాం, నిమ్రోదులో దైవికమైన ప్రారంభం లేదు. లోక సంబంధము సౌలు వలె అతను కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. నంబర్ 2, త్వరగా నేను చెప్తాను, త్వరగా వినండి. నంబర్ 2 అతను చూడండి, అక్కడ ఏమని వ్రాయబడింది? 4వ వచనం. ఎలా కంట్రోల్ చేశాడు తెలుసా?
పేరు సంపాది. ఈనాడు పేరు కొరకు సంఘాలు కూలిపోతున్నాయి. ఈనాడు పేరు కొరకే గొడవలు అవుతున్నాయి. పేరు సంపాదించుకుందాం, అది ఎంత ప్రమాదకరమైంది తెలుసా? ఆ వచనం చదివితే నాకు భయం వేసింది. మీరు చదువుతారా ఒకసారి? నేను చదివినట్టు మీరు కూడా చదవండి. 4-5 వచనాలు. అర్థమైందా ఇప్పుడు? పేరు కోసం అప్పుడు వరకు దేవుడు ఇటు అటు చూస్తున్నాడు ప్రపంచం అంతా. ఆయన సృష్టి గొప్పది కదా, యూనివర్సల్ మీద అతని దృష్టి ఉంది. ఎప్పుడైతే ఈ సైతానుగాడు, ఈ నిమ్రోదు పేరు సంపాదించుకుందాం అనేసరికి దేవుడు ఇలా చూశాడు, ఏట్రో వీళ్ళు ఏడు చేస్తున్నారు అనేసి. అర్థమైందా ఇప్పుడు? పేరు కోసం మనం తాపత్రయపడితే పేరు కొరకు పరిచర్య కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. పేరు కొరకు పరిచర్య కాదు, పేరు కొరకు నా ఆత్మీయత కాదు, పేరు కొరకు కాదు, నీ నామ ఘనత కొరకు అని దైవజనుడు దావీదు అన్నట్టుగా నీవు నేను అనాల. మనం చేసే ప్రతి పనిలో దేవుని నామం. అందుకే మా వదన గారు ఒక పాట పాడతారు, మాకు కాదు యెహోవా మాకు కాదు. చదువుతారా మాట? దైవజనుడు ఎంత చక్కగా అంటాడు చూడండి. 115వ కీర్తన 1వ వచనం. ఇది ఉండాలండి మనకి. నిమ్రోదు విధానం మనకొద్దు. హోరేబు సంఘంలో నామ ఘనత కొరకు. అందుకే మా కుటుంబం చూడండి, ఇంక్లూడింగ్ మా దేవకుమార్ అన్న సైతం, మేము ఎంత జాగ్రత్త పడతాం తెలుసా? మాకన్నా వేరే వాళ్ళకి ప్రార్థన ఇచ్చేస్తే మంచిది, మాకన్నా వేరే వాళ్ళకి, మేము ఇప్పుడు అలాగే మాట్లాడతాం, వేరే వాళ్ళకి మనం వాక్యం ఇచ్చేస్తే మంచిది. దీనమ్మా ఎప్పుడైనా ప్రైజ్ చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? కదా, మాకు అవి ఉండవు. పేరు అది నన్ను శోధించిందా, నా ఆత్మీయత కూలిపోయినట్టే. ఆత్మీయత కూలిపోయినట్టే. పేరు కొరకు, ఇదిగో నిమ్రోదు పేరు కొరకు దేవుడు ఇలా చూశాడంతే. దేవుని బిడ్డలారా, ఎలా కంట్రోల్ చేశాడు తెలుసా? పేరు అనేసరికి జనాలందరూ, అప్పుడు వరకు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ ఆగిపోయారు. ఆపేస్తామా? ఒక్కొక్కరు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తుంటే వారిని ఆపేయడమా పరిచర్య? నో. పిల్లలను నా యొద్దకు రానియుడి అన్నాడు. ఆటంకపరచొద్దు అన్నాడు దేవుడు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. అవి చాలా ఆటంకాలు పరిచేవి కదా, ఈ లోకంలో ఉన్నాయా లేదా? దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరిచేవి సో మెనీ థింగ్స్. సెల్ ఫోన్లు ఉన్నాయి, మీడియా ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఈ లోక సంబంధమైనవి చాలా ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆపుతున్నాయి. నువ్వు నేను కూడా ఆపేస్తే ఇంకా అతను ఏం దేవునిలో ఎదుగుతాడు? ఇంకా నీవు నేను ఆపేస్తే ఇంకా దేవునిలో ఏం ప్రయాణం అతను చేస్తాడు? పేరు సంపాదించుకుందాం. ఎవరికి కావాలా నీ పేరు? దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. నీ తీపి మాట వలన ఒకరి ఆత్మీయత ఆగిపోయింది. నీ తీపి మాట వలన, ఇది సాతాను యొక్క విధానం. పండు అప్పుడు వరకు పండు చూడలేదా? చూడ్డానికి రమ్యంగా అది పరిచయం చేసిన తర్వాత, దేవుని బిడ్డలారా, నీ మాట ఒకరి ఆత్మీయతను ఆపగలుగుతుందంటే నీకు ప్రమాదమే. అది ఇది నిజమా అంటే అయింది, ఇంకా అయిపోయింది. ఇంకా దేవుడు అక్కడ దేవుణ్ణి మర్చిపోయింది, అంతే. అవ్వ సందేహాలు పుట్టించి, అరే దేవుని ఆశీర్వాదంతో ప్రయాణం చేస్తున్న జనాంగము పేరు అనేసరికి ఆగిపోయారు. దేవుడు వాళ్ళ గురించి ఏమని చెప్పాడు తెలుసా? 7వ వచనం చదవండి. వాళ్ళ సామర్థ్యం దేవునికి కూడా అర్థమైపోయిందండి, ఎంత ప్రమాదకరంగా మారుతున్నారో. ఒకప్పుడు సాతానికి ఏమంటాడు తెలుసా? ఇది ఇలాగే ఉంచి, స్టీఫెన్ తమ్ముడు ఇంతకుముందు చెప్పాడు ఆ మాట చూడండి. 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. అక్కడ ఒక మాట ఈ సాతాను గురించి చెబుతూ ఏమంటాడు తెలుసా? 15వ వచనం. కానీ అతను ఏం చేస్తాడంటే, లోలో నా పాపము చేయుచు ఆయన వచ్చాడనేసి దేవుని లేఖనంలో వ్రాయబడి ఉంటుంది. ఒక మాట ఉంటుంది, ఇది మొదలుకొని అందు లోపల. ఇక్కడ ఉన్న జనాంగం వినాలా? ఈరోజు దేవుడు మనకేసే ప్రశ్న, నీ లోపల నువ్వు యథార్థవంతుడవే, నీతిమంతుడవే? ఒక దినం రాబోతుంది, దేవుడు ఏమంటాడు తెలుసా? నీతిమంతులలో నుండి
దుష్టులలో నుండి నీతిమంతుల్ని వేరు చేయడం అంటే అది బాగుంటుంది, అది వేరు. కానీ నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేసే ప్రక్రియ రాబోయే దినాల్లో ఉంటుంది. ఎందుకంటే వీడు మెంటైన్ అయిపోయాడు. ఈడేంటి నీతిమంతులతో ఈడు కూడా ఈ లోతులాగే నీతిమంతుడు. ఏ నీతిమంతుడు అంటే ఆడ అడ్రస్సే కోల్పోయాడు. ఇంకా నీతిమంతుడే. ఏ నీతిమంతుడు అంటే ఆ నీతిమంతుడిలో ఉన్న లక్షణం ఏంటట? మనసులో నొచ్చుకుంటూ బతికేశాడు. అక్కడ పాపం చేసేస్తున్నావు, నీ మనసు నొచ్చుకుంటుంది, అక్కడ నుండి నువ్వు బయటికి రావట్లే. ఒక పాపం నిన్ను పట్టుకుంది, అక్కడ నుండి నువ్వు బయటికి రావాలని దేవుడు హెచ్చరిస్తున్నా, నొచ్చుకుంటూ అక్కడే ఉండిపోయి నువ్వు బ్రతికేస్తున్నావు. ఆ నీతిమంతుడైనా వద్దు, మనకొద్దు. లోపల మనకు వచ్చిన నష్టం ఏం లేదు, నాకు వచ్చిన నష్టం ఏం లేదు. అందుకు మీరు నన్ను గమనించారా? నేను అందరికీ వాక్యం ఫ్రీగా ఇస్తాను, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కొంతమంది భయపడిపోయాము, అతను ఏం చేస్తాడో ఏం చేస్తాడు, మనకి ఏం అవసరం లేదు. పైనుండి అనుగ్రహింపబడితే తప్ప నేను సేవ చేయలేను. దేవుడు అంటాడు అన్నమాట, పై నుండి మనకు అనుగ్రహింపబడితే తప్ప మనం ఏది పొందలేము, మనం సేవ చేయలేము. భయం మనకెందుకు? దేవుని బిడ్డలారా, లోపల దుర్వ్యాపారం చేస్తూ, ఇదిగో సాతాను యొక్క విధానం. దేవుని స్థానాన్ని ఆక్రమించిన వాడు నిమ్రోదు ప్రజలందరినీ ఆపు చేశాడు. కదలకుండా దేవుని విధానాల నుండి ఆపేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదం నుండి ఆపేశాడు, దేవునికి విరుద్ధమైన ప్రజలుగా మార్చేశాడు. ఈరోజు ఒక ప్రశ్న, నీ జీవితంలో నువ్వు ఎవరినైనా ఆపేస్తున్నావా? నీ ప్రవర్తన ఎవరినైనా ఆపేస్తుందా? నీ మాట, నీ ఆలోచన విధానం ఎవరినైనా ఒకరు దేవునిలో ముందుకు వెళ్లకుండా, సేవలో ముందుకు వెళ్లకుండా, ఆత్మీయతలో ముందుకు వెళ్లకుండా ఆపేయగలుగుతుందో ఏంటో మనం పరిశీలన చేసుకోవాలా. నిమ్రోదు యొక్క విధానము వెళ్తున్న వాళ్ళందరినీ పేరు కొరకు ఆపేశాడు. అంత మాత్రమే కాదు, పని ప్రారంభించాడు. ఎలాంటి పని తెలుసా? దేవునికి విరుద్ధమైన ఆకాశమునంటూ గోపురం. ఎలాంటి పనులు మీరు చేస్తున్నారు? ఎలాంటి పరిచయం మనం చేస్తున్నాం? దేవునికి విరుద్ధమైంది. చివరిది నేను చెప్పి ముగించేస్తాను. ఒకటి, తన జీవితంలో అతని జీవితం దైవికమైన విధానం ప్రారంభమే లేదు. నంబర్ 2, తన జీవితంలో లోక సామ్రాజ్యాల్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు. తన కొరకు మనుషులందరినీ లోకస్తులుగా మార్చేశాడు. నంబర్ 3, ఆత్మీయ ప్రయాణంలో సాగుచున్న వారిని, దేవుని వాక్యానుసారంగా సాగుచున్న వారిని, దేవునితో నడుచుచున్న వారిని పేరు సంపాదించుకున్న మనిషి. దావీదు అంటాడు, మాకొద్దు ప్రభు ఆ పేరు. పౌలు గారు అంటారు, ఆ ఒక్క మాట చదువుదామా? ఒక్క మాట చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం. యేసు పేరు కొరకు అప్పగించుకున్నారండి, అంతే. ఇంకా వేరే పేరు అవసరం లేదు. ఉందా? నేర్చుకుందామా? ప్రభువా, నా జీవితంలో నీ పేరు కొరకు నేను అప్పగించుకుంటాను ప్రభువా. యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్నారు, అంతే. మరొక చోట అంటాడు, దేవుని దయ సంపాదించుకోవాలా, మనుషుల దయ సంపాదించుకోవాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. దేవుని దయ, దేవుని యొక్క సంతోషం కొరకు పరిచర్య, ఇంకా వేరేది ఏం లేవు. మేము సహోదరులుగా మేము కలిసి ఉంటే, మేము టీ తాగినా, పరిచర్య చేసినా, మేము మాట్లాడినా ఎంత దైవికమైన వాతావరణం ఉంటుంది తెలుసా? నాతో కలిసి ఉన్న వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, నిమ్రోదుకి అది లేదు. సెల్ఫిష్. అది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సేవా జీవితంలో, నీ పరిచర్య జీవితంలో, నాతో పాటు మీకు కూడా ఇప్పుడు హోరేబు సంఘంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పేరు సంపాదించుకుందాం అనేసరికి దేవుడు చూశాడు, దిగి ఈ లేట్ చేస్తున్నారు, చూద్దాం పదండి రా అని. దేవునికి విరుద్ధమైన ఆలోచనలు నీకుంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. గొప్ప పట్టణం అన్నాడు, దేవుని దృష్టిలో నథింగే. నీ దృష్టిలో అది ఆకాశం అంటే పట్టణం, బట్ దేవుని దృష్టిలో, ఆ వచనం చదివినప్పుడు నాకు బాధ అనిపించింది. అక్కడే దేవునికి, ఇది జాగ్రత్త వినండి, ఎవరి జీవితంలో అయితే దేవునికి విరుద్ధమైన ఆలోచన ఉంటుందో, తన జీవితమైనా, తన కుటుంబమైనా, తన సంఘమైనా, తన సేవ అయినా కొలాప్స్ అయిపోతుంది.
దేవుని పేరు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారి కుటుంబాలైనా, వారి వ్యక్తిగత జీవితమైనా, సేవ జీవితమైనా, సంఘమైనా అది కూలిపోతాయి. అంత మాత్రమే కాదు, అప్పుడు వరకు ఒక్క భాష ఉంది, ఇప్పుడు భాషలు తారుమారైపోయినాయి. అందుకే వాళ్ళ బ్రతుకులు కూడా తారుమారైపోయాయి. అంతే. అరే అన్నాడు. ఆ మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, అక్కడ కాదు, యెషయా గ్రంథం ఒక బ్యాచ్ పాతాళంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఈయన ఇదిగో ఇంత గొప్పోడు, ఇతన్ని చూసి ఇంతగా మెచ్చుకున్న జనాంగము ఇప్పుడు ఏమంటున్నారంటే, చూడండి 9వ వచనం, 14:9. వారందరూ నిన్ను చూచి, ఓరి నీవు కూడా నాలాగా అయిపోయావు ఎట్లా అంటున్నాడు. నీకు చూస్తే నువ్వు తేజో నక్షత్రమా, వేకువ సుక్క, నువ్వు ఏ సుక్కలు, ఏ నక్షత్రము, నువ్వు దేవుని సభాపర్వతం ఎక్కించానని బిల్డప్ ఇచ్చేసావు, దేవుని ఎదుట పరాక్రమశాలి అని బిల్డప్ ఇచ్చేసావు. ఓరి నువ్వు కూడా నాలాంటోడు అయిపోయావు ఎట్రా అంటున్నాడు అతను. దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధమైనది మన జీవితంలో ఏది ఉండడానికి వీల్లేదు. ముగించేస్తాను. ఒకటి, మన జీవితము ఆత్మీయ ప్రారంభం. ఏదైనా సరే మన జీవితంలో ఏది ప్రారంభించినా ఒకే భాష, ఒకే మాట, ఒకే ఆలోచనతో, ఒకే దర్శనంతో సంఘంలో మనం ప్రయాణం చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మనం కట్టుకున్న సామ్రాజ్యాలన్నీ ఒక అబ్రహాం ఏం కట్టాడు తెలుసా? బలిపీఠాలు కట్టాడు. మీరు 11లో దేవునికి విరుద్ధమైన రాజ్యం కూలిపోతే 12వ అధ్యాయంలో అద్భుతమైన దేవుని రాజ్యం కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి అబ్రహాం. తర్వాత నేను అది ప్రారంభిస్తాను. కాబట్టి లోక సంబంధమైన పట్టణాలు కాదు, అది కొలాప్స్ అయిపోతాయి. లోక సంబంధమైన జీవితాల కొరకు కాదు, ఆత్మ సంబంధమైన జీవితాల కొరకు ప్రయాసపడదాం. నంబర్ 3, మన జీవితాల్లో దేవుని ప్రజలు వెళ్తున్నప్పుడు డోంట్ స్టాప్ దెమ్. బైబిల్ స్టడీ తీసుకుంటున్నారా? లెట్ దెమ్. ప్రార్థన చేస్తున్నారా? లెట్ దెమ్ ప్రే. లీడింగ్ చేస్తున్నారా? లెట్ దెమ్ లీడ్. ఏ ఒక్కరిని నా వలన ఒకరిని ఆపే శక్తి దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. నిమ్రోదు యొక్క ఆలోచన మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అందుకే నేను నిర్ణయం, నిమ్రోదు యొక్క ఆలోచనలు సంఘం ఐ విల్ నాట్ అలౌ. ఇంతవరకు పర్వాలేదులే అనుకున్నాను. అది మనకు క్షేమం కాదు, మీకు క్షేమం కాదు. అది నా మనసు మీరు గ్రహించి సేవలో మీరు సహకరించాలని కోరుతున్నాను. నంబర్ 3, పేరు కొరకు మన జీవితాల్లో మన బ్రతుకులు కానీ, మన పరిచర్య కానీ, మన సేవ కానీ ఉండడానికి వీల్లేదు. నంబర్ 4, ఒకవేళ ఉంటే నిమ్రోదు లాంటి వాడే తారుమారు అయిపోతే నువ్వు నేనెంత. దుస్థితి మనకు రాకుండా, ఎందుకంటే ఆ లాంగ్వేజ్లు ఇక్కడ తప్పిపోయాయి. మరలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మనం అందరం కొనిపోబడి ఈ భాషలన్నీ మరలా పోయి, మరలా ఏ భాష వస్తుందట? ఒకే భాష. ఎన్ని సంవత్సరాలు ఒక తప్పు వలన జరగాల్సిన నష్టాలు జరిగాయి. అది మరలా ఒకటిగా చేయడానికి దేవునికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతున్నాయి. నువ్వు చేసిన తప్పు రెక్టిఫై చేయడానికి ఎంత టైం పట్టేస్తుందో తెలుసా? దీంట్లోనే మనం ఉంటే ఇంకా దేవుని పరిచర్య ఏం చేయగలం? ఇంకెవరి గురించి ప్రార్థన చేయగలం? ఎవరికి వాక్యం బోధించగలం? ఎన్ని ఆత్మలు సంపాదించగలం దేవుని బిడ్డలారా? కాబట్టి ప్రార్థన చేద్దాం.